శ్రీకృష్ణుని చేరే మార్గం. పరమ పూజ్య శ్రీమద్ ఈసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు. అధ్యాయం 2, 5వ భాగం. సాధారణంగా ఒక శరీరాన్ని విడిచిన జీవుడు మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. జీవాత్మలు శరీరాలను మారుస్తూ ఉండడం వలననే జన్మలు కొనసాగుతున్నాయి. జీవుల కర్మలను బట్టి పునర్జన్మ ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు ఈ భౌతిక ప్రత్యక్ష స్థూల శరీరమే నిజమైన శరీరం అనుకుంటుంటాం. కానీ ఇది ఒక వస్త్రం లాంటిది. యథార్థంగా మనకు మనదైన ఒక శరీరం ఉంది. అది ఆధ్యాత్మిక శరీరం. జీవాత్మ యొక్క ఆధ్యాత్మిక శరీరంతో ఈ భౌతిక శరీరాన్ని పోల్చినచో ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. ఈ స్థూల శరీరం పాతదై చినిగిపోయినప్పుడు, అంటే ముసలిదై పనికి రాకుండా పోయినప్పుడు, లేదా ఆకస్మిక ప్రమాదం వలన పాడైపోయినప్పుడు దానిని మాసిన చిరిగిన వస్త్రంలాగా విడిచివేసి జీవి మరొక భౌతిక శరీరాన్ని గ్రహిస్తాడు. మానవుడు తన పాత వస్త్రములను వదిలి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ నిష్ప్రయోజనమైన శరీరాలను వదిలి కొత్త శరీరాలను ధరిస్తుంది. మొదట శరీరం ఒక శనగ గింజంత ఉంటుంది. తరువాత శిశువుగా పెరుగుతుంది. తరువాత బాలుడిగా, యువకుడిగా, ముసలివాడిగా మారి చివరకు అది పనికిరానప్పుడు దేహి ఆత్మ మరొక శరీరానికి మారిపోతాడు. కాబట్టి శరీరం ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. మరణం అనేది ఈ శరీరం పొందే చివరి మార్పు. ఈ శరీరంలోని ఆత్మ బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి ఎలా అవిచ్ఛిన్నంగా పయనిస్తుందో అలాగే మరణించే సమయంలో వేరొక శరీరంలోకి పయనిస్తుంది. ఆత్మజ్ఞానం గల వారెవరైనను ఇలాంటి మార్పు వలన కలవరపడరు. శరీరం మారుతున్నప్పటికీ లోపల ఉన్నదేమాత్రం మారకుండా అలాగే ఉంటుంది. బాలుడు యువకుడైనప్పటికీ శరీరంలోని జీవాత్మ మారలేదు. అంటే బాల్యంలో ఉన్న జీవాత్మ వెళ్ళిపోయిందని అర్థం కాదు. ప్రతి క్షణం శరీరం మారిపోతూ ఉంటుందని వైద్యశాస్త్రం చెబుతుంది. ఈ మార్పులకు ప్రాణులు ఎలా భయపడరో అలాగే ఆత్మజ్ఞానం కలవారు మరణ సమయంలో ఏర్పడే చివరి మార్పుకు కూడా భయపడరు. కానీ విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకోలేనివాడు శోకిస్తాడు. భౌతిక స్థితిలో శరీరాలను ఎప్పుడూ మార్చుకుంటూనే ఉంటాము. అదే మన వ్యాధి. అయితే మనం ప్రతిసారి మానవ శరీరాన్నే పొందుతామన్న నమ్మకం లేదు. ఒక పశువు శరీరాన్ని పొందవచ్చును, లేదా దేవతా శరీరాన్ని పొందవచ్చును. అది మనం చేసే కర్మలను బట్టి ఉంటుంది. పద్మపురాణం ప్రకారం 84 లక్షల రకాల జీవజాతులున్నాయి. మనకు వాటిలో ఏ జన్మ అయినా రావచ్చును. కానీ తన దివ్య జన్మ లీలల తత్వం తెలుసుకొన్నవాడు సంసార చక్ర బంధం నుంచి విముక్తుడవుతాడని శ్రీకృష్ణుడు వాగ్దానం చేస్తున్నాడు. శ్రీకృష్ణుని దివ్య జన్మ లీలలను గురించి వాస్తవంగా తెలుసుకోవడం ఎలాగా అనేది భగవద్గీత 18వ అధ్యాయంలో ఈ విధంగా వివరించబడింది. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. మానవుడు భక్తియుక్త సేవ చేత దేవాదిదేవుడైన నన్ను యథాతథంగా అర్థం చేసుకోగలడు. అలాంటి భక్తి చేత అతడు నన్ను పూర్తిగా తెలుసుకున్నప్పుడు భగవత్ రాజ్యంలో ప్రవేశించగలడు. మళ్ళీ ఇక్కడ కూడా తత్వతః అంటే వాస్తవంగా అని ప్రయోగించబడింది. భక్తుడైన తరువాతనే ఎవరికైనా కృష్ణ విజ్ఞానం యథాతథంగా ప్రాప్తిస్తుంది. భక్తుడు కానివాడు, కృష్ణ చైతన్యం కోసం ప్రయత్నించనివాడు ఆ జ్ఞానం పొందలేడు. అర్జునుడు తన భక్తుడని, సఖుడని, అతనికి సనాతనమైన యోగశాస్త్రాన్ని బోధిస్తున్నానని శ్రీకృష్ణుడు అన్నాడు. ఎందుచేతనంటే కేవలం పాండిత్యం కోసం భగవద్గీతను చదివేవారికి కృష్ణతత్వం అజ్ఞాతంగానే ఉండిపోతుంది. భగవద్గీత డబ్బిచ్చి దుకాణంలో కొని కేవలం పాండిత్యంతో అర్థం చేసుకోగలిగిన పుస్తకం కాదు. నిజానికి అర్జునుడు పెద్ద పండితుడు కాడు, వేదాంతి కాడు, తత్వచింతకుడు కాదు, బ్రాహ్మడు కాదు, సన్యాసి కాడు. అతడు గృహస్థు, మహాయోధుడు. అయినా శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి తన శిష్య పరంపరలో ప్రథముడిగా గీతోపదేశం వినడానికి అర్హునిగా ఎన్నుకున్నాడు. ఎందుచేతనంటే నీవు నా భక్తుడివి కాబట్టి అన్నాడు. భగవద్గీతను నిజంగా అర్థం చేసుకోవాలంటే అలాంటి యోగ్యత ఉండాలి. అంటే ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యవంతులు కావాలి. అయితే కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే
అని జపించడం ద్వారా మనస్సు అనే అద్దం నుంచి ధూళిని తుడిచివేసే కార్యక్రమం. ఈ మహామంత్రం జపించడం ద్వారా, భగవద్గీతను శ్రవణం చేయడం ద్వారా మనం క్రమంగా కృష్ణ చైతన్యాన్ని పొందగలుగుతాము. ఈశ్వరః సర్వభూతానాం. శ్రీకృష్ణుడు నిరంతరం మన హృదయం లోపలే ఉంటాడు. జీవాత్మ, పరమాత్మ ఈ శరీరం అనే వృక్షం మీద కూర్చొని ఉన్నారు. జీవుడు ఆ వృక్షం తాలూకు ఫలాలను తింటూ ఉన్నాడు. పరమాత్మ ఊరక చూస్తూ ఉంటాడు, సాక్షిభూతుడిగా ఉంటాడు. జీవాత్మ భక్తియుక్త సేవను ప్రారంభించి క్రమంగా కృష్ణ చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడం ప్రారంభించగానే లోపల ఉన్న పరమాత్మ అతని మనస్సనే అద్దం పైన మాలిన్యాన్ని కడిగివేసుకోవడానికి సహాయం చేస్తాడు. సమస్త సత్పురుషులు ప్రయత్నిస్తారు. శ్రవణం, కీర్తనం, వినడం, గానం చేయడం ద్వారా కృష్ణతత్వాన్ని గ్రహించి తద్వారా శ్రీకృష్ణుని తెలుసుకోవడం జరుగుతుంది. అలా తెలుసుకున్నవారు మరణానంతరం ఆధ్యాత్మిక జగత్తులోని భగవంతుని ధామము చేరుకుంటారు. ఆయన ఉండే ధామం భగవద్గీతలో ఇలా వర్ణించబడింది. నా దివ్య ధామం సూర్యుని వలన గాని, చంద్రుని వలన గాని, అగ్ని వలన గాని, విద్యుత్తు వలన గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరేవారు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు తిరిగిరారు. ఈ భౌతిక జగత్తు ఎప్పుడూ చీకటిమయమై ఉంటుంది. కాబట్టి దానికి వెలుతురును ఇవ్వడానికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని కావాలి. ఈ చీకటిలో ఉండవద్దని, జ్యోతిలోకి, ఆధ్యాత్మిక లోకంలోకి రావాలని వేదాలు మనలను శాసిస్తున్నాయి. ఇక్కడ చీకటి అనే మాటకు 2 అర్థాలున్నాయి. వెలుతురు లేకపోవడం అనేది అర్థం కాదు, అజ్ఞానం అనే అర్థం కూడా ఉంది. దేవాది దేవుని శక్తులు అనంతమైనవి. దేవాది దేవుడు ఈ ప్రపంచానికి దిగిరావడం కర్మలు చేయడం కోసమే అని అర్థం కాదు. నిజానికి దేవాది దేవుడికి కర్మలు అంటూ లేవని వేదాలే చెబుతున్నాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇలా అన్నాడు, ఓ కుంతీపుత్ర, నాకు 3 లోకాలలోనూ నియమితమైన కర్మ అంటూ ఏదీ లేదు. నాకు ఏదీ అవసరం లేదు. నేను కోరవలసింది కూడా ఏదీ లేదు. అయినా నేను ఎల్లప్పుడూ కర్మలో నిమగ్నుడనై ఉంటాను. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోకి దిగివచ్చి ఈ కర్మలన్నింటినీ ఆచరించవలసిన అవసరం శ్రీకృష్ణునికి ఉందని మనం భావించరాదు. శ్రీకృష్ణునికి సమానుడు కానీ, శ్రీకృష్ణుని కంటే అధికుడు కానీ ఎవరూ లేరు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు. జ్ఞానం కోసం తపస్సులు చేయవలసి రావడం కానీ, జ్ఞానాన్ని ఆర్జించవలసిన అవసరం కానీ ఆయనకు లేవు. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన సంపూర్ణ జ్ఞాన సంపన్నుడు. శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను ఉపదేశించి ఉండవచ్చు, కానీ శ్రీకృష్ణునికి ఎవ్వరూ ఎప్పుడూ భగవద్గీతను ఉపదేశించలేదు. అది శ్రీకృష్ణుని స్వరూపం అని తెలిసిన వాడికి మళ్ళీ ఈ సంసార చక్రంలో పడవలసిన అవసరం రాదు. మాయ ప్రభావానికి లొంగిపోయి ఈ భౌతిక వాతావరణానికి అనుకూలంగా మారిపోతూ మన జీవితాలను వ్యర్థం చేస్తున్నాము. నిజానికి మానవ జీవితం ప్రయోజనం అది కాదు. శ్రీకృష్ణ తత్వాన్ని గ్రహించడమే మానవ జీవిత ధ్యేయం. శ్రీకృష్ణుని చేరే వరకు మనందరం కలిసి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దామా మరి?